వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. ప్రీ డయాబెటిక్ పేషెంట్స్కి సింటమ్స్ ఏమైనా ఉంటాయా, డయాబెటిక్ అని తెలుసుకోవడానికి జనరల్గా ఎలాంటి టెస్టులు చేయించుకోవాలో తెలుసుకుందాం. సో సింపుల్ అండి. ప్రీ డయాబెటిక్ పేషెంట్స్కి సపరేట్ సిమ్టమ్స్ అంటూ ఉండవు. సో ఓన్లీ బ్లడ్ టెస్టే హెల్ప్ చేస్తుంది మీకు ఫాస్టింగ్ కనుక 100 దాటితే మీరు ప్రీ డయాబెటిక్ కింద లెక్క. 100 to 126 ఉంటాయి. అఫ్ కోర్స్ 126 దాటితే ఫాస్టింగ్ మీరు డయాబెటిక్ కింద లెక్క. సో 100 to 110 ఇన్ఫ్యాక్ట్ ప్రీ డయాబెటిక్ అంటాము. అంటే ఇవాళ ప్రీ డయాబెటిక్ పేషెంట్ రేపు డయాబెటీస్ రాబోతుంది వీళ్ళకి. అండ్ తిన్న తర్వాత ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 150 దాటితే మీకు ప్రీ డయాబెటీస్ ఉన్నట్టే. ఇక అతి ముఖ్యమైన డయాగ్నోస్టిక్ క్రైటీరియాలో 5.7 హెచ్బిఏవన్సి నుంచి 6.5 వరకు మనం ప్రీ డయాబెటిక్ అంటాం. సో వీళ్ళందరూ ఏంటంటే ఇవాళ ప్రీ డయాబెటిక్ పేషెంట్ అది రేపు అంటే 6 నెలల్లో 1 year 2 నెలల్లోనో డయాబెటీస్ రాబోతుంది. అంటే బాడీ మనకి సంకేతాలు ఇస్తుంది, మనం వినాలి, కేర్ఫుల్గా విని వీ షుడ్. ఇప్పుడు ఇదొక స్పెక్ట్రమ్. ఒకవైపు లెఫ్ట్ హ్యాండ్లో నాన్ డయాబెటిక్ ఉంటే, రైట్ హ్యాండ్లో సివియర్ డయాబెటీస్ ఉంటే, మధ్యలో ఉన్నవాళ్ళు ప్రీ డయాబెటిక్. ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ని లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్కి మనం ఖచ్చితంగా హెల్ప్ చేయొచ్చు వాళ్ళు వెళ్ళే విధంగా. దీనికి కూడా ఇన్ఫ్యాక్ట్ ఊబకాయం బాగా ఉంటే, మీకు బాడీ వెయిట్ కనుక మీ బిఎంఐ ఫర్ ఎగ్జాంపుల్ 25 దాటి 27 దాటి ఉంది, మీకు మీ ప్రీ డయాబెటిక్ రిస్క్లో ఉన్నారు మీ బ్లడ్ టెస్ట్ పరంగా అంటే, ఖచ్చితంగా మందులు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాంగ్ విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. ప్రీ డయాబెటిక్ పేషెంట్ కూడా డైట్ ఎక్సర్సైజ్ మనం డయాబెటిక్ పేషెంట్కి ఎలా చెప్తామో అదే విధంగా వాళ్ళు కూడా పాటించాలి. ఇన్ఫ్యాక్ట్ నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు దేవుడి దేవల్ నాకు డయాబెటీస్ లేదు, కానీ నేను చెప్పిన రికమెండేషనే ఐ ఫాలో. అంటే నేను వైట్ రైస్ లాంటివి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ లంచ్కి తిని 4-5 ఏళ్ళు అవుతుంది. సో బేసికలీ వి ఆల్, అంటే ఈవెన్ డాక్టర్స్ కూడా వి ఫాలో ద సేమ్ థింగ్. అంటే మనకు తెలిసినప్పుడు హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే ఏంటి, తినగానే జీర్ణం అయ్యి షుగర్ స్పైక్ అవ్వటాన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటాం. దీనికి ఒక నెంబర్ అనేది ఉంది. మనం 30 కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని తీసుకుంటే ఒక పక్క మనకి ఇమీడియట్గా ఆకలి వేయదు అని, మీరు తినగానే షుగర్ స్పైక్ అవ్వకుండా బ్లంట్ అవుతుంది. సో ఫుడ్లోనే మనం చాలా చేంజెస్ చేయొచ్చు, తద్వారా బోత్ డయాబెటిక్కి ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ కూడా మనం ఇలా హెల్ప్ చేయొచ్చు. సో ప్రీ డయాబెటిక్ పేషెంట్ నాన్ డయాబెటిక్ అవ్వాలంటే కొంతమందిలో ఒబిసిటీ కనుక ఉంటే, ఓవర్ వెయిట్ కనుక ఉంటే మందులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మందులతో పాటు ప్లస్ డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అవుతే ఖచ్చితంగా నెక్స్ట్ 10 yearsలో వచ్చే డయాబెటీస్ని మీరు నాన్ డయాబెటిక్ అంటే రాకుండా చేయొచ్చు. ఆర్ జెనెటిక్గా మీరు ప్రిడిస్పోజ్ అయితే, అంటే పేరెంట్స్ ఇద్దరికి డయాబెటీస్ ఉంటే మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటే, మీరు ఇప్పుడు 25లో ఉన్నారనుకోండి, మీ డయాబెటీస్ 40కి వచ్చే విధంగా మనం నెట్టచ్చు. అంటే పోస్ట్ పోన్ కూడా చేయొచ్చు డయాబెటీస్ ఆన్సెట్ని.